2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రిడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. రాహు గ్రహం అనేది చంద్రుడు నీడ. రాహు ఉచ్చస్థితి వచ్చేసి వృషభ రాశి, రాహుకి నీచస్థితి వచ్చేసి వృశ్చిక రాశి. రాహు అంటే మాయ, లేనిది ఉన్నట్టు, ఉంది లేనట్టుగా క్రియేట్ చేయడం రాహు లక్షణం అన్నమాట. రాహు మోసకారి అన్నమాట. సో మోసం చేయటం అనేది చాలా ఈజీగా చేయగలుగుతాడు రాహు. రాహు కనుక మీ జన్మ జాతకంలో కనుక 2వ స్థానంలో ఉంటే కనుక అబద్ధాలని బాగా చెప్పగలుగుతారు. రాహు ప్లస్ బుధుడు ఉంటే కనుక మీ జన్మ జాతకంలో మోసం అనేది బాగా తెలివిగా చేస్తారు. చాలా ఇదిగా ఉంటుంది అన్నమాట. వాళ్ళు చేసే మోసం కూడా అర్థం కాదనమాట. అంత ఇదిగా చేస్తారన్నమాట మోసం అని. ఇలా కూడా చేయొచ్చా మోసం అనేది. రాహు ప్లస్ బుధుడు ఉన్న జాతకాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ వ్యక్తితో. ముఖ్యంగా బిజినెస్ పరంగా మోసం చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది పార్ట్నర్తో. రాహు కనుక స్వాతి నక్షత్రం మీద కానివ్వండి, ఆరుద్ర నక్షత్రం మీద కానివ్వండి, శతభిష నక్షత్రం మీద కానీ ఉంటే కనుక ఇంకా పవర్ఫుల్గా ఉంటాడు రాహు. రాహు కనుక 7th హౌస్లో ఉంటే కనుక, అలాగే తులారాశిలో ఉండి స్వాతి నక్షత్రం మీద ఉంటే కనుక రాహువు మల్టిపుల్ మ్యారేజెస్ అనేవి ఉంటాయి. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4, 5 ఉంటాయి అనమాట మ్యారేజెస్. సో రాహు ఏంటంటే డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. ఎక్కడ ఉంటే ఆ ప్లేస్మెంట్ అనేది డిస్సాటిస్ఫాక్షన్ ఎక్కువగా ఉంటుంది. ఎంతటికి సంతృప్తి చెందరు అనమాట. ఎంత చేసినా సరే అది సరిపోదు వాళ్ళకి. రాహు కనుక బౌండరీస్ కనుక పెడితే కనుక ఖచ్చితంగా దాన్ని బ్రేక్ చేస్తారు, రూల్స్ని బ్రేక్ చేస్తారు. రాహు మహాదశ కనుక మీ జన్మ జాతకంలో కనుక నడుస్తూ ఉంటే కనుక మీరు రాహుకి హోమం కానీ జపం కానీ చేయించుకోండి. సో చేయించుకోవటం మూలంగా మంచి జరుగుతుంది. అవలక్షణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి రాహు మహాదశ ఉన్న వాళ్ళకి. బంగారం మీద విపరీత కోరిక ఉంటుంది, జూదం మీద విపరీత కోరిక ఉంటుంది, సెక్స్ మీద విపరీత కోరిక ఉంటుంది, అలాగే ల్యాండ్స్ కావాలనేసి ఇల్లీగల్గా వెళ్తూ ఉంటారు. అలాంటి విషయాల్లో ఎక్కువగా ఉంటుంది మీకు. అలాగే రాహు కనుక మీ జన్మజాతకం నడుస్తూ ఉంటే కనుక స్టాక్ మార్కెట్లో మాత్రం ఇన్వెస్ట్ చేయకండి. ఇన్వెస్ట్ చేస్తే కనుక నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రాహు అసురుడు, అవలక్షణాలని ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. ఒక మనిషి మంచిగా ఉంటాడు, రాహు మహాదశ రాగానే ఆ మనిషికి అలాగే స్మోకింగ్, డ్రింకింగ్ అలవాటు అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో మీ జన్మ జాతకంలో రాహు ఎక్కడ ప్లేస్ అయి ఉన్నారు, ఆ రాహు మహాదశలో ఎలాంటివి ఇస్తాడు మీకు, మంచి చేస్తాడో చెడు చేస్తాడని తెలుసుకోవాలనుకుంటే కనుక HLN జ్యోతిష్యాలను సంప్రదించండి.